Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the third BSc 6th semester cluster, A cluster. In that A3 paper, pharmacognosy and phytochemistry. We are now discussing about the second unit topic, organoleptic and microscopic and active principles and adulteration of the sum of plants. In this category, 6 plants are there. Rauwolfia serpentina, root part, ginger rhizome part, Catharanthus whole plant category, Adathoda vasaca leaf category, Alastonia scholaris bark category. ఇలాగ మనకి కొన్ని మొక్కలు ఇవ్వడం జరిగిందనమాట. దానిలో ఉండేటటువంటి మనకి ఇక్కడ స్టడీ చేయాల్సింది ఏంటి, ఆర్గానోలెప్టిక్ క్యారెక్టర్స్ అంటే మనం రూట్ తీసుకుంటే రూట్ యొక్క మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఏంటి, దాని రంగు, రుచి, వాసన, హైటు, వెయిటు, దాని గురించి చెప్పాలన్నమాట. మైక్రోస్కోపిక్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ దట్, అంటే లీఫ్ యొక్క అనాటమీ అయితే లీఫ్ యొక్క అనాటమీ, స్టెమ్ అయితే స్టెమ్, బార్క్ అయితే బార్క్, దాని యొక్క అనాటమీ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే యాక్టివ్ ప్రిన్సిపల్స్ అని అడిగారు, అంటే కెమికల్ నేచర్, అంటే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి కదా, అందులో ఉండేటటువంటి డ్రగ్ కేటగిరీ సంబంధించినటువంటి కాంపౌండ్స్ ఏమైతుంటే వాటి స్ట్రక్చర్స్, ఏం కాంపౌండ్స్ ఉన్నాయి అనేది యాక్టివ్ ప్రిన్సిపల్, అంటే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అంటాము. అడల్టరెంట్స్ అంటే కల్తీ చేయడానికి ఉపయోగించేటటువంటి, అంటే ఒక మొక్కని అంటే ప్రతి ఒక్కదాన్ని కల్తీ చేస్తూ ఉంటారు, అంటే దేనితో కల్తీ చేయడానికి చాయిస్ ఉంటుంది అని చెప్పడానికి సంబంధించి అన్నమాట. అంటే కొన్ని డ్రగ్స్ను కూడా కల్తీ చేస్తారు కదా, దానికి సంబంధించి దాని బట్టి 4 పాయింట్స్ ప్రతి ఒక్క మొక్క గురించి మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ మీకు అడల్టరెంట్స్ అంటే ఏంటో ఒక జస్ట్ ఇంట్రడక్షన్ లాగా చిన్న చెప్తాను. అడల్టరెంట్ డ్రగ్స్ ఆర్ ద సిమిలర్ టు క్రూడ్ డ్రగ్స్ ఇన్ మార్ఫాలజీ అండ్ థెరపటికల్లీ బట్ సబ్స్టాండర్డ్ ఇన్ నేచర్ అండ్ చీపర్ ఇన్ కాస్ట్. అంటే మనం వాడే మందు ఉంటుంది కదా, దానిలాగే చూడడానికి ఉంటాయి సిమిలర్గా స్ట్రక్చర్ పరంగా కానీ అన్ని రకాలుగా. కాకపోతే దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మందు యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, అలాగే కాస్ట్ కూడా తగ్గిపోతుంది. అంటే మన మార్కెట్లో కొన్ని చోట్ల ఏమో ఎక్కువ రేటు ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ రేటు ఉంటుంది. అంటే ఎక్కువ రేటు ఉన్న చోట క్వాలిటీ అంటే మ్యాక్సిమం క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ రేట్ అని కాదు, క్వాలిటీ అనేది ఉంటే దానికి కాస్ట్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. క్వాలిటీ లేకపోతే పేయింగ్ ఆఫ్ కాస్ట్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. అది క్వాలిటీగా ఉందా లేదా అని తెలుసుకోవడమే, అంటే అడల్టరెంట్ యాడ్ అయ్యిందా లేదా అనేది, హౌ టు ఐడెంటిఫైడ్ అనే దాని గురించి. అంటే అడల్టరేషన్ చేయడం వల్ల ఏంటి, ఇంటెన్షనల్ ఎడిషన్ ఆఫ్ ఫారెన్ సబ్స్టెన్స్ ఇంక్రీజెస్ ద వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ డిక్రీజెస్ ద కాస్ట్. బరువు పెరుగుతుంది తప్ప దాని యొక్క కాస్ట్ తగ్గిపోతుంది. సింపుల్ వర్డ్స్, అడల్టరేషన్ ఇస్ ద డివిస్మెంట్ ఆఫ్ యాన్ ఆర్టికల్, అంటే స్పాయిలింగ్, అంటే మనం ఇండైరెక్ట్గా పాడు చేయడం అనే అర్థం వస్తుందన్నమాట. ఇట్ ఈస్ యాడెడ్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ విచ్ ఈజ్ ఇన్ఫీరియర్ సబ్స్టాండర్డ్ in therapeutic and chemical properties, adding low grade spoiled drugs, entirely different drugs similar to that of original drugs. అంటే ఒరిజినాలిటీ అనేటటువంటిది ఇప్పుడు చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఆనందయ్య గారి మందు అని చెప్పేసి ఆయన రకరకాల మూలికలను ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఆయన చేసే కాంపోజిషన్ వేరు, ఆయన పేరు చెప్పుకొని చుట్టుపక్కల వాళ్ళు, అంటే వాళ్ళకి తెలుసో తెలియదో మనకు తెలియదు కదా, వాళ్ళకి నచ్చిన కాంపోజిషన్లో వాటిని యూజ్ చేసి డ్రగ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందువలన అతను ఏ మోతాదులో వాడాడో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏ మోతాదులో వేస్తున్నారో తెలియదు. అందువలన డ్రగ్ అనేటటువంటి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అంటే
అంటే క్వాంటిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్, క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా. పర్పస్ ఈజ్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రాఫిట్. అంటే చాలామంది ఏంటంటే అధిక డబ్బులు సంపాదించడం కోసం, ఎక్కువగా ప్రాఫిట్ పొందడం కోసం ఇలా కల్తీ చేస్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయం కదా. అడల్ట్రేషన్ ఈజ్ ఆల్సో డన్ విత్ ఆర్టిఫిషియల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ సబ్స్టెన్సెస్. అంటే ఏ విధంగా చేయొచ్చు, కొన్ని మెథడ్స్ అన్నమాట. అంటే అడల్ట్రేషన్ విత్ ద సూపర్ఫిషియల్ సిమిలర్ బట్ ఇన్ఫీరియర్ డ్రగ్స్. థెరపటిక్ వాల్యూని తగ్గించడం కోసం, కెమికల్స్ యొక్క థెరపటిక్ వాల్యూని తగ్గించడం కోసం. అంటే చూడ్డానికి మార్ఫలాజికల్గా దే ఆర్ రిజంబుల్ ఓన్లీ మార్ఫలాజికల్, చూడ్డానికి మాత్రం సేమ్ ఒకలాగే ఉంటాయి, కాకపోతే మనకి ఇన్నర్గా ఉండేటటువంటి కంటెంట్ వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్రేషన్ ఆఫ్ క్లోవ్స్ బై మదర్ క్లోవ్స్. అంటే మనకి ఈ లవంగం మొగ్గలు అనేసి అంటాం కదా, అంటే ఇందులో మనకి మెచ్యూరిటీ క్లోవ్స్ వేరు ఉంటాయి, యంగ్ క్లోవ్స్ వేరే ఉంటాయి. అంటే మెచ్యూరిటీ వాటిలో మంచి డ్రగ్ ఉంటుంది. సాఫ్రాన్ విత్ డ్రైడ్ ఫ్లవర్స్ ఆఫ్ కార్తమస్ టింక్టోరియా. అంటే సాఫ్రాన్ అంటే మన కుంకుమ పువ్వు అంటాం కదా, వాటిని అంట కార్తమస్ టింక్టోరియా అనేటటువంటి ఫ్లవర్స్ తోటి కలిపేస్తారంట. అంటే వాటి యొక్క స్టైల్స్, స్టిగ్మాస్ అన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి, అందువల్ల వాటిని మిక్స్ చేయడం వల్ల సాఫ్రాన్ యొక్క క్వాలిటీ, అదే కుంకుమ పువ్వు అంటాం కదండి, దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. స్ట్రక్చరల్ మార్ఫలాజికల్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, కానీ ఇంటర్నల్ అనాటమీ వేరియేషన్ ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్లీ మ్యానుఫ్యాక్చర్ సబ్స్టెన్సెస్, ఆర్టిఫిషియల్గా తయారు చేసి వాటిని కలపడం అంట. ఇప్పుడు మనకి పారాఫిన్ వ్యాక్స్, దట్ ఈస్ అడల్ట్రేటెడ్ విత్ ద ఎల్లో బీస్ వ్యాక్స్ తోటి కలిపేస్తారంట. పారాఫిన్ వ్యాక్స్ని ఎల్లో బీస్ వ్యాక్స్ తోటి కలిపేయడం ద్వారా వేరియేషన్ వస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇన్వర్ట్ షుగర్ని తీసుకొచ్చి అంటే హనీలో మిక్స్ చేయడం ద్వారా హనీ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది అన్నమాట. రిప్లేస్మెంట్ బై ద అడ్జస్టెడ్ డ్రగ్స్. అంటే సేమ్ డ్రగ్ విచ్ ఈజ్ డివైడ్ ఆఫ్ మెడిసినల్లీ యాక్టివ్ సబ్స్టెన్సెస్, మెయిన్లీ మొలటైల్ ఆయిల్స్ కంటైనింగ్ డ్రగ్స్. అంటే స్మెల్ వస్తే చాలు, అందులో కంటెంట్ లేకుండా పోవడం. అంటే కలర్ అండ్ టేస్ట్ డ్యూ టు ఎక్స్ట్రాక్షన్, న్యాచురల్ కలర్ అండ్ టేస్ట్ ఈజ్ మ్యానిపులేటెడ్ విత్ ద అడిటివ్స్. అంటే మనకి రంగు, రుచి, వాసనను బట్టి ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా. హార్మ్ఫుల్ అడల్ట్రెంట్స్ కొన్ని ఏంటంటే హెల్త్కి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అడల్ట్రేషన్ ఆఫ్ పౌడర్స్, ఇది ఫర్ ఎగ్జాంపుల్గా మన రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, క్యాప్సికమ్ పౌడర్, రెడ్ శాండల్వుడ్ని క్యాప్సికమ్ పౌడర్ లోపల అంటే మన చిల్లీ పౌడర్ లోపల కలిపేస్తూ ఉంటారంట. అంటే రెడ్ శాండిల్ అంటే ఎర్రగా ఉంటుంది కదా పొట్టు, అది. ఇది వచ్చేమో కారం, దానిలో మిక్స్ చేయడం వల్ల మనకి కారం యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే పౌడర్డ్ బార్క్ ఆఫ్ డ్రగ్స్ అడల్ట్రేటెడ్ విత్ ద బ్రిక్. అంటే మనకి ఇక్కడ క్యాప్సికమ్ పౌడర్ని ఇటుక పౌడర్తో కలిపేస్తున్నారు. అలాగే డెక్స్ట్రిన్ అనేటటువంటిది, డెక్స్ట్రిన్ ఈజ్ యాడెడ్ ఇన్ ద ఇపికాక్యుటెంట్. అంటే రకరకాలుగా, అంటే మన క్యాప్సికమ్ పౌడర్కి రెడ్ శాండల్వుడ్ పౌడర్ని, మీకు ఇది బాగా తెలుసు, క్యాప్సికమ్ లోపలికి రెడ్ శాండల్వుడ్ అనేటటువంటి చాలామందికి తక్కువ దొరకదు కాబట్టి ఇటుక పౌడర్ని కలుపుతూ ఉంటారనమాట. ఇలాగా ఒకదానికొకటి కల్తీ చేస్తూ ఉంటారు. సరే అండి, అంటే జస్ట్ మీకు ఇంట్రడక్షన్ కోసం మాత్రమే దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం ప్లాంట్స్, మనకి ఆర్గనోలెప్టిక్ అండ్ మైక్రోస్కోపిక్ క్యారెక్టర్కి సంబంధించి మొక్క గురించి డిస్కస్ చేద్దాము. ఇది రావుల్పియా సర్పంటైన ప్లాంట్, మన అందరికీ తెలుసు. స్నేక్, మనకి సర్పగంధి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇండియన్, అంటే మనకి మొక్క చూపిస్తాను మీకు, ఇదిగోండి, ఇండియన్ స్నేక్ రూట్ అని చెప్పేసి పిలువచేటటువంటి మొక్క అనమాట. ఇదే రావుల్పియా సర్పంటైన. దీని యొక్క రూట్ మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పార్ట్ అన్నమాట. దీన్ని మనం రకరకాల పేర్లతో పిలుస్తాము. సర్పగంధ, చిన్నానం బోడి అని, చంద, చంద్రిక,
పగ్లా, కిడ్వా, ఇవన్నీ కూడా రావులపియ సర్పంటైనాకి పెట్ నేమ్స్ లాంటివి. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒకలా పిలుచుకుంటారు కదా. దిస్ బిలాంగ్స్ టు ఎపోసైనేసి ఫ్యామిలీ మెంబర్. రావులపియ సర్పంటైన్ అనేటువంటిది ఎపోసైనేసి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించింది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద డ్రైడ్ రూట్స్ అండ్ రైజోమ్స్ ఆర్ బయాలజికల్ సోర్స్. అంటే మనకి ఇక్కడ రూట్స్, రైజోమ్స్ ఉపయోగపడతాయి. ఎక్కువగా రూట్స్ యూస్ చేస్తారు. ఇట్ కంటైన్స్ నాట్ లెస్ దాన్ ద 0.15% ఆఫ్ రెస్పైర్. అంటే దీని లోపల డ్రగ్గు మనకి రెసెప్టైన్ అనేటటువంటి కాంపౌండ్ 0.15% కంటే ఎక్కువగానే ఉంటుందంట. వాట్ ఈస్ ద ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్? ఇక్కడ ద ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్ ఆర్ రావులపియ సర్పంటైనా. అంటే రావులపియ సర్పంటైనా ప్లాంట్ కాదు, ఇక్కడ మనం రూట్ యొక్క ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్ డిస్కస్ చేస్తున్నాం. రావులపియ సర్పంటైనా రూట్స్ ఆర్ ఆర్డర్లెస్, వాసన పెద్దగా ఉండదంట. బిట్టర్ టేస్ట్, కొంచెం చేదుగా ఉంటుందంట. అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద రూట్ ఆర్ గ్రేయిష్ ఎల్లో. అంటే రూట్ యొక్క బయట వైపు రంగులు ఏ విధంగా ఉండొచ్చు? గ్రేయిష్ కలర్, అంటే ఏమంటాము, సిమెంట్ రంగు అంటాం కదా, అలా ఉండి కొంచెం ఎల్లోయిష్ కలర్గా ఉంటుందంట. లేకపోతే పేల్ బ్రౌన్, లైట్గా బ్రౌన్ కలర్. అంటే రూట్ అనేటప్పుడు మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది, పేల్ బ్రౌన్ ఉండొచ్చు. అంటే నేలను బట్టి ఈ కలర్ వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. మనకి బ్రౌన్ కలరు లేదా పేల్ బ్రౌన్ కలర్లో ఉండి గ్రేయిష్ ఎల్లో కలర్లో ఈ రూట్ అనేటటువంటిది ఉండొచ్చు అన్నమాట. రూట్ పీసెస్ ఆర్ సిలిండ్రికల్, రౌండ్గానే ఉంటాయి. స్లైట్లీ ట్యాపరింగ్, అంటే కొంచెం టిప్స్ కొంచెం వంకరగా ఇదిగా ఉంటాయి. ఆర్ టోటస్. డ్రగ్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ స్మాల్ పీసెస్ విచ్ ఆర్ 2 to 10 centimeters long, 5 to 20 millimeters diameter. మనం ఆ రూట్స్ని ఈ పీసెస్ అంటే ఈ సైజు పీసెస్ కింద కట్ చేసి తీసుకోవాలన్నమాట. అంటే రూట్స్ అంటే మనకి ఏ భాగంలో తీసుకోవాలి? మెచ్యూర్ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ని 2 to 10 centimeters పొడవు, అంటే 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ కూడా మనం కట్ చేయకూడదు ఎక్కువగా. అలాగని 2 సెంటీమీటర్లు తక్కువ కట్ చేయకూడదు. 5 to 20 millimeter డయామీటర్, అంటే రూట్ యొక్క విడ్త్ అంతగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ రూట్స్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇవి రూట్స్ మనకి 2 to 10 centimeters యొక్క లాంగ్ ఉండి 5 to 50 అంటే 22 millimeter ఉండేటటువంటి, అంటే చుట్టుకొలత రౌండ్గా ఉండేటటువంటి ఆ భాగాన్ని ఉండేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్, అంటే దీని యొక్క అనాటమీని చూస్తే, ఈ రూట్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. దీని యొక్క క్యారెక్టర్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. The transfer section of roots present a circular outline with typical stratified cork and other secondary features. అంటే సెకండరీ గ్రోత్ వచ్చిన తర్వాత రూట్ని మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే పెరిడర్ మనకి, అంటే యంగ్ రూట్ చూస్తే ఎపిడర్మిస్ ఉంటుంది. ఆఫ్టర్ ద సెకండరీ గ్రోత్ దట్ ఈస్ రిప్లేస్డ్ బై ద పెరిడర్. ఇక్కడ కార్క్ అంటాం, ఇక్కడ ఫ్లోయం అని రాస్తారు, ఫ్లోయం కాదండి, కార్క్ అంటే పెల్లం, పెల్లోజన్ అండ్ పెల్లోడర్, ఇవన్నీ కలిపి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ పెరిడర్మ్ అని మాట్లాడుతున్నాం కదా, అందులో కార్క్ గురించి మాట్లాడుతున్నాం, దాన్ని పెల్లం అని చెప్పేసి కూడా పిలుస్తాం. దీని లోపల స్ట్రాటిఫైడ్ అంటే లేయర్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ కార్క్ సెల్స్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఆల్టర్నేటింగ్ బ్యాండ్స్ ఆఫ్ స్మాలర్ సూపరైజ్డ్ అండ్ లిగ్నిఫైడ్ సెల్స్ అప్ టు 8-10 rows ఇన్ రేడియల్ డెప్త్. నిటారుగా చూసుకున్నప్పుడు
larger suberized but lignified cells 5 to 7 rows in radial depth. అంటే మనకి లిగ్నిఫైడ్ సెల్స్ రోస్ ఏమో 5 to 7 రోస్ ఉండాలి. అన్లిగ్నిఫైడ్ సెల్స్ అంటే సూపరైజ్డ్ ఉండి అన్లిగ్నిఫైడ్ సెల్స్ ఏమో 8 to 10 రోస్ ఉండాలన్నమాట. అంటే దాని యొక్క అనాటమీ లోపల అలా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దట్ ఈస్ ద కార్క్, బెరడ్లో ఉండేటటువంటి రోస్. అంటే అన్లిగ్నిఫైడ్ సెల్స్ రోస్ ఇన్ని ఉండాలి, లిగ్నిఫైడ్ సెల్స్ కూడా 5 to 7 రోస్ ఉండాలి. అవి అంటే లార్జర్గా ఉండి సూపరైజ్డ్గా ఉండి లిగ్నిఫైడ్ సెల్స్ 5 to 7 రోస్ ఉంటే, ఇక్కడ సూపరైజ్డ్ స్మాల్ సైజ్ సెల్స్ ఉండి అన్లిగ్నిఫైడ్ సెల్స్ 8 to 10 రోస్ ఉండాలి. ఇది మీరు చూడాల్సిందటువంటి మాట, అవుటర్ కార్క్లో చూడాల్సినటువంటివి. అలాగే పెల్లోజన్ అంటే మనకి ఇది కేంబియం టిష్యూ లాంటిదన్నమాట. సెకండరీ గ్రోత్లో డివిజన్ జరగడానికి ఉపయోగపడేటటువంటి టిష్యూస్. ఇండిసెంట్ బట్ ఈజ్ సీన్ యాజ్ ద నారో లేయర్ ఆఫ్ థిన్ వాల్డ్ సెల్స్. నెక్స్ట్ పెల్లోడర్మ్ అంటే మన కార్టెక్స్ పార్ట్ లాంటిది. అంటే సెకండరీ గ్రోత్ లోపల కార్టెక్స్ పార్ట్ని పెల్లోడర్మ్ అని చెప్పేసి పిలుస్తాం. దిస్ ఇస్ ద ఇమీడియట్లీ లేయర్ బిలో ద ఫ్లోయం. ఇక్కడ ఫ్లోయం అని చెప్పేసి రాసేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఇమీడియట్లీ బిలో ద పెల్లం సెల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద రేడియల్ రోస్ వేరాజ్ అవే ఫ్రమ్ దట్. అంటే మనకి ఇక్కడ ఇది ఉంది కదా, అవుటర్ వచ్చి కార్క్ లేయర్స్, దాని కింద మనకి మధ్యలో ఈ మిడిల్లో ఉన్నాయి కదా సన్నగా ఉండి చూసారా, అదేమో మనకి పెల్లోజన్ అనమాట. అంటే కార్క్ కేంబియం టిష్యూ అని చెప్పేసి మెన్షన్ చేసుకోవచ్చు. సన్నటి రోగా ఉంది కదా అది, పెద్ద సైజు సెల్స్ కాదు, ఈ కింద సెల్స్ని మనం పెల్లోజన్ కింద మెన్షన్ చేస్తాం. ఆ పెల్లోజన్ కింద భాగమే పెల్లోడర్మ్. అంటే కార్టెక్స్ లేయర్ అని చెప్పేసి అన్నాం కదా, దీని లోపలే స్టార్చ్ మెటీరియల్ ఉంది చూడండి మనకి. అంటే మనకి కాల్షియం ఆక్సలేట్ అంటే రెడ్ కలర్ చుక్కలు చుక్కలుగా కనబడుతున్నాయి కదా, అవి వచ్చేమో కాల్షియం ఆక్సలేట్ ప్రిజమ్స్. అది స్టార్చ్ అంటే బ్లూ కలర్ లోపల మనకి కనబడుతున్నాయి. ఫ్లోయం టిష్యూలోనూ కనబడుతున్నాయి, అంటే కొంచెం కార్క్ సెల్స్లోనూ కనబడుతున్నాయి. మీరు ఇక్కడ అంటే నేను కలర్గా ఉండేది ఎందుకు ఎగ్జిబిట్ చేయాలంటే మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా వుడ్ ఫైబర్స్ కింద, రెడ్ కలర్ రోస్ ఉన్నాయి చూసారా నిటారుగా, మెడులరీ రేస్ అనమాట. మధ్యలో వుడ్ పారంకైమా టిష్యూస్ మధ్యలో డార్క్గా కనబడుతున్నాయి కదా, గ్రీన్ మధ్యలో డార్క్ రెడ్ కనబడుతుంది. అవి వచ్చేమో వెజల్స్. అంటే ట్రాకిడ్ సెల్స్ ఉంటాయి కదా, ట్రాకిడ్ సెల్స్, ట్రాకిడ్ వెజల్స్, అయ్యే వాటర్ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడేటటువంటివి మనకి. అలాగే సెకండరీ ఫ్లోయం టిష్యూ ఇక్కడ బ్లూ కలర్ లోపల మనకి ప్యాచెస్ కింద కనబడుతూ ఉంది. ఇవి అనాటమీ పార్ట్లో మనం అంటే ఇక్కడ పెల్లం సెల్స్ are oval in shape and has in intercellular spaces. Pelloderm contain abound starch grains. మనకి స్టార్చ్ గ్రెయిన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతున్నాయి కదా, అవన్నీ కూడా చుక్కలు చుక్కలుగా చిన్న చిన్న సెల్స్ కింద డివైడ్ చేసినట్టుగా వేసి ఉన్నాం కదా, అవన్నీ కూడా స్టార్చ్ గ్రెయిన్స్ అన్నమాట. అంటే మనకి పెల్లోడర్మ్ లోపల స్టార్చ్ గ్రెయిన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అంటే టిపికల్ ట్విన్ ప్రిజమ్స్ ఆఫ్ కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఆక్సలేటు స్టార్చ్ గ్రెయిన్స్ రెండు కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లోయం. సెకండరీ ఫ్లోయం ఈజ్ ట్రాన్స్వర్స్ బై కాన్స్పియస్ మెడులరీ రేస్. Phloem consists of sieve tubes, campanian cells and phloem parenchyma. Starch grains and calcium oxalate prisms occur throughout the phloem tissue. అంటే మనకి phloem టిష్యూలో కూడా మనకి ఇక్కడ కాల్షియం ఆక్సలేట్ సంబంధించి అంటే రెడ్ కలర్లో ఉండేటటువంటి చుక్కలు కనబడుతున్నాయి. అలాగే స్టార్చ్ గ్రెయిన్స్ రెండు కూడా బ్లూ కలరు అండ్ రెడ్ కలరు గుత్తులు గుత్తులుగా కనబడుతూ ఉన్నాయి కదా, అవన్నీ కూడా రెడ్ కలర్ ఏమో కాల్షియం ఆక్సలేట్, బ్లూ కలర్ ఏమో మనకి స్టార్చ్ గ్రెయిన్స్ అన్నమాట. అంటే మనకి పెల్లోడర్మ్లో ఉన్నాయి, ఫ్లోయం టిష్యూలో ఉన్నాయి. అది సెకండరీ జైలం.
Well developed medullary race xylem consists of vessels, wood fibers, and lignified parenchyma. The vessels appear rounded, polygonal, at times radially elongated, and occurs in a single or pair. అంటే మనకి ఈ రేడియల్ అంటే మెడులరీ రేస్ అనేటటువంటి ఒక వరుసలో ఉండొచ్చు, రెండు వరుసల్లో ఉండొచ్చు. మనకి ఎక్కువగా ఇక్కడ రెండు వరుసల్లోనే కనబడుతున్నాయి. ఇది వచ్చేమో ఒక వరుసలో ఉంది మెడులరీ రే. ఒకటే రెడ్ కలర్ లైన్ ఉంది కదా, అది మెడులరీ రే. రెండు వరుసల్లో కంటిన్యూగా రెడ్ కలర్తో ఉన్నాయి కదా, అవి మెడులరీ రేస్ అన్నమాట. Typical axillate prisms and starch grains resembling those of the Peloderm phloem occur freely in the wood parenchyma. Medullary race, well developed medullary race, it runs radially from the center to the cortex through the phloem starch, and typically axillate prisms are in medullary race cells. మెడులరీ రేస్లో కూడా అంటే మనకి ఆక్సిలేట్ ప్రిజమ్స్, స్టార్చ్ గ్రెయిన్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉన్నాయి. అంటే మనకి మ్యాక్సిమం పెల్లోడర్మ్ దగ్గర నుంచి అన్ని సెల్స్లోనూ ఈ స్టార్చ్ గ్రెయిన్స్ని అలాగే ఈ అది ఆక్సిలేట్ ప్రిజమ్స్ని కనబడుతున్నాయి అన్నమాట. దిస్ ఇస్ ద ఇంటర్నల్ అనాటమీ. అంటే మనకి ఇక్కడ స్ట్రాటిఫైడ్ కార్క్ ఉండడము అనేటటువంటిది దీని క్యారెక్టర్. నెక్స్ట్ కేటగిరీ లోపల కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే కెమికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, యాక్టివ్ ప్రిన్సిపల్స్ కేటగిరీ లోపల. ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఆల్కలైడ్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఇండోల్ ఆల్కలైడ్స్ 1.5 to 3% ఉంటుందంట ఆర్ ప్రజెంట్. వీక్లీ బేసిక్ ఇండోల్ టైప్ అంటే pH 7 to 7 అంటే బేస్ అంటే మనం ఏంటి క్షార గుణం కలిగి ఉన్నటువంటి ఆల్కలైడ్స్ ఉంటాయంట. అంటే వీక్ బేసిక్ అంటే pH నియర్ ఆఫ్ న్యూట్రల్ దగ్గరకు ఉంది కాబట్టి. రెస్పెరిన్ గ్రూప్ అంటే మనకి ఇందులో డ్రగ్ కేటగిరీకి సంబంధించి రెస్పెరిన్ అనేటటువంటి కాంపౌండ్ బాగా ఎక్కువగా ఉపయోగపడేటటువంటిది మెడిసినల్ డ్రగ్ అదే. రెసర్పిన్, రెసినమైన్, డీరెసర్పైడిన్ అనేటటువంటి కాంపౌండ్స్ ఇవన్నీ ఆల్కలైడ్సే. అలాగే టెర్సరీ ఇండోల్ ఆల్కలైడ్స్ దీని యొక్క pH 8 ఉంటుందంట. అజ్మెలిన్ గ్రూప్, అజ్మెలైన్ అండ్ అజ్మెలిసిన్ కాంపౌండ్స్ అంటే మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఆల్కలైడ్స్. అంటే దీనిలో ఇంచుమించుకు ఒక 80 టైప్స్ ఆల్కలైడ్స్ ఉన్నాయంట. జనరల్గా అయితే రావుల్పియా సర్పెంటైన్ లోపల నెంబర్ ఆఫ్ ఆల్కలైడ్స్ ఉన్నాయంట. కాకపోతే మనకి ఉపయోగపడే ఆల్కలైడ్స్ మాత్రం ఇక్కడ కొంచెం మెన్షన్ చేయడం జరిగింది. స్ట్రాంగ్లీ బేసిక్ కేటగిరీకి సంబంధించి ఎన్హైడ్రోనియం అనేటటువంటి కాంపౌండ్ ఉందన్నమాట. సర్పెంటైన్ గ్రూప్ లోపల సర్పెంటైనైన్ అండ్ అలస్టోనైన్ అనేటటువంటి కాంపౌండ్స్. ద అదర్ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫైటోస్టెరాల్స్ ఉన్నాయంటే, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయంటే, అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్ అండ్ షుగర్స్ ఇవన్నీ కూడా మనకి దీని యొక్క రూట్ సిస్టమ్ లోపల అంటే రావుల్పియా సర్పెంటైన్ రూట్ లోపల ఉండేటటువంటి డ్రగ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం ఎక్కువగా ఇక్కడ చూపించేటటువంటి కెమికల్ కాన్స్టెంట్ సర్పెంటైన్ స్ట్రక్చర్ వేసుకున్నాం. అలాగే రిసర్పైన్ యొక్క స్ట్రక్చర్ వేసాము. యోహింబైమ్, అజ్మెలిసిన్ అంటే 4 కాంపౌండ్ వేసాం. మీరు ఎగ్జామినేషన్ పర్పస్కి ఏవైనా 2 వాడుకోవచ్చు. సర్పెంటైన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన, అలాగే రిసర్పైన్ అనేటటువంటి కాబట్టి మన మెయిన్ డ్రగ్ రిసర్పైన్ అండ్ సర్పెంటైన్. అజ్మెలిసిన్ మీకు ఓపుకుంటే 4 వేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా 2 డయాగ్రామ్స్ మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో. అంటే యాక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నాడంటే మీరు ఏం కాంపౌండ్స్ ఉన్నాయి వాటి గురించి రాసి ఒక ఎనీ 2 డయాగ్రామ్స్ అనేది డ్రా చేయాలన్నమాట. అంటే స్ట్రక్చర్స్, కెమికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ అంటే ఆ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ డ్రా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మార్క్స్ పడతాయి, లేకపోతే పడవు. దీనికి అడల్ట్రెంట్ అంటే కల్తీ చేయడానికి వేటిని ఉపయోగిస్తున్నారు, ఏ మొక్కల్ని వాడుతున్నారు. రావుల్పియా సర్పెంటైనాలో ఉండేటటువంటి డ్రగ్ని కల్తీ చేయడానికి ఉపయోగించేటటువంటి మొక్కలు ఏంటి,
commercial material of on adulterants with the drug and roots of other species. అంటే రావుల్పియా స్పీసీస్ ఏంటంటే మెయిన్లీ రావుల్పియా డెన్సిఫ్లోరా అనేటటువంటి మొక్కతోటిని, అలాగే రావుల్పియా పెర్కెన్సిస్, అలాగే రావుల్పియా టెట్రాఫిల్లా, ఈ 3 మొక్కలతోటి కల్తీ చేస్తున్నారంట. రావుల్పియా సర్పెంట్ అయిన రూట్స్లో ఉండేటటువంటి డ్రగ్ని ఈ 3 ప్లాంట్స్ దగ్గర, అంటే చూడడానికి మార్ఫలాజికల్ సిమిలర్గా ఉంటాయన్నమాట. కాకపోతే ఇందులో ఏముండవు, డు నాట్ కంటైన్ ద రిసర్పైన్. అంటే రిసర్పైన్ అనేటటువంటి కాంపౌండ్, ఇదిగోండి మనం ఇక్కడ డయాగ్రామ్ వేసుకున్నాం కదా, ఈ కాంపౌండ్ అందులో ఆబ్సెంట్ అయి ఉంటుందన్నమాట. అలాగే దే డు నాట్ హ్యావ్ ద స్ట్రాటిఫైడ్ కార్క్. మనకి ఈ పైన ఉండేటటువంటి కార్క్ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ కార్క్ లేయర్స్, స్ట్రాటిఫైడ్ కార్క్ లేయర్స్ ఉంటాయి. లిగ్నిఫైడ్, నాన్ లిగ్నిఫైడ్ ఉండేటటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి సెల్స్ ఉన్నాయి కదా, స్మాలర్ అన్లిగ్నిఫైడ్, లార్జర్ లిగ్నిఫైడ్ సెల్స్ లేయర్స్ ఉండేటటువంటి కార్క్ లేయరు ఇందులో ఉండదన్నమాట. అందువల్ల మనకి దాంతో అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్కి సంబంధించి లేవు. అలాగే స్టోన్ సెల్స్ అంటే స్క్లెరాయిడ్ సెల్స్ మనకి జైలం లోపల ఉంటాయి, దానికి సంబంధించి కూడా అంటే స్టోన్ సెల్స్ అని చెప్పేసి అంటే స్క్లెరాయిడ్స్ అంటాము, దృఢకణజాలం లోపల ఉంటాయి. వాటికి సంబంధించి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, రిసర్పిన్ అండ్ స్ట్రాటిఫైడ్ కార్క్, ఇవి 2 లేవు కాబట్టి మనకి డ్రగ్ శాతం అనేటటువంటిది ఉండదన్నమాట. ఇందులో రిసర్పిన్ అనేటటువంటి కాంపౌండ్ లేదు కాబట్టి మెడిసినల్గా ఇది అన్ఫిట్. అలాంటి దాంతో కల్తీ చేయడం జరుగుతుందన్నమాట. పెర్కెన్సిస్, టెట్రాఫిల్లా, డెన్సిఫ్లోరా అని ఈ 3 స్పీసీస్ని సర్పెంట్ అయిన స్పీసీస్ తోటి అడల్టరేట్స్ కింద యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ యూజెస్ ఏంటివి, రావుల్పియా సర్పెంట్ అయిన రూట్స్ నుంచి తయారు చేసేటటువంటి డ్రగ్స్ ఉంటాయి కదా, దేనికోసం ఉపయోగిస్తున్నారు. రావుల్పియా సర్పెంట్ అయిన ఈజ్ యూజ్డ్ యాజ్ ద హైపోటెన్సివ్ అండ్ ట్రాన్స్క్విలరైజ్. అంటే మనకి హైపర్ టెన్షన్, బీపీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కోసం సంబంధించి, అంటే మన బాడీలో మనకు క్రియేట్ అయ్యేటటువంటి ఒక టెన్షన్ లాంటిది అలాంటి వాటికి, అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సంబంధించి ట్రాన్స్క్విలరైజర్ అనేటటువంటి ఒక సైకలాజికల్ డిజాస్టర్కి సంబంధించింది అనమాట, దానికోసం ఉపయోగిస్తారంట. రిసర్పైన్ అంటే మనం ఇందులో రావుల్పియా సర్పెంటైన్లో ఉన్న డ్రగ్ ఏంటి, రిసర్పైన్ అన్నాం కదా. దిస్ బీయింగ్ ద మెయిన్ ఆల్కలైడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్టివిటీ అండ్ యూజ్డ్ ఇన్ ద అనెగ్జైట్, ఎగ్జైట్మెంట్ అంటాం కదా, అనెగ్జైటీ కండిషన్, అదర్ న్యూరోసైకలాజికల్ డిసీజెస్. అంటే మనం అవసరం ఉన్నా లేకపోయినా మన బాడీ ఎక్కువగా స్పందించేస్తూ ఉంటుంది, దాన్ని మనం ఎగ్జైట్మెంట్ అనేసి, ఆ ఎగ్జైట్మెంట్కి కండిషన్ని కంట్రోల్ చేయడానికి ఈ రిసర్పిన్ అనేటటువంటిది. అలాగే నర్వస్కి సంబంధించి, నరాలకు సంబంధించి వచ్చేటటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మెంటల్లీ డిజార్డర్, నర్వస్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల మనకు బాడీలో కొన్ని పార్ట్స్ వర్కౌట్ లేకుండా పోతాయి, అంటే అది మెంటల్గా సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి, అలాంటి సైకలాజికల్ డిజార్డర్ ఉన్న డిసీజెస్కి మెడిసిన్గా ఉపయోగపడుతుందంట. సెడేటివ్, కామ్ డౌన్ యాక్టివిటీస్, అంటే మనకి సైకలాజికల్ ఇప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ అయినా, అంటే ఆ కోపము లేకపోతే ఏదేదో తిక్క అంటాం కదా, అలాంటి సిచ్యువేషన్లో ఎవరో ఒకరిని కొట్టేయడానికి కూడా మనం రెడీ అయిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళని సైలెంట్ ఆఫ్, అంటే మనం ఈ డ్రగ్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు, సైలెంట్ అయిపోతారు అన్నమాట. స్టిమ్యులేట్ ద సెంట్రల్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థని మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఈ మెడిసిన్స్కి ఉందంట. ద డికాషన్ ఆఫ్ రూట్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ యూటరైన్ కాన్స్ట్రక్షన్ ఇన్ డిఫికల్ట్ కేసెస్. అంటే దీని యొక్క రూట్ యొక్క డికాషన్ని, యూట్రస్ అంటాం కదా, దానికి సంబంధించి ఈ డికాషన్ యూస్ చేస్తారంట.
The extraction is used for intestinal disorders and as anthelmintic, bitter toxic and febrifuge. అంటే మనకి స్టమక్కి సంబంధించి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ను కూడా కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఆఫ్ ద ప్రిపరేషన్స్ నోన్ యాజ్ లూకోల్ సెర్పెనా. అంటే హిమాలయ కంపెనీ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నటువంటి ఒక మెడిసిన్ అనమాట లూకోల్ సెర్పెనా అనేటటువంటి కాంపౌండ్స్ అవి. అంటే దానిలో ఈ రిసర్పిన్ అనేటటువంటి దాన్ని ఒక కాంపౌండ్గా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే రావుల్పియా సర్పెంటైనా లోపల నెంబర్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. దానివల్ల అది కూడా ఏంటి రూట్ సిస్టంలోనే ఉన్నాయి. అంటే దీని లోపల నెంబర్ ఆఫ్ ఆల్కలైడ్స్ ఉన్నాయన్నాం కదా. ఇది రావుల్పియా సర్పెంటైనా అన్ని ప్రాంతాల్లో పెరిగేటటువంటిది అనమాట. అంటే ముఖ్యంగా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లోపల ఎక్కువగా ఉంటుంది. దీన్ని ట్రైబల్ పీపుల్స్ కూడా బాగా యూజ్ చేసేవారు అనమాట. ఇందులో మనకి ఆ రిసర్పిన్ అనేటటువంటిది, సర్పెంటైన్ అనేటటువంటి డ్రగ్ ఉంది, అజ్మెలసిన్ అనేటటువంటిది, డిసర్పిడిన్ అనేటటువంటి కాంపౌండ్స్ ఉన్నాయి. అదే రిసర్పిన్ అనేటటువంటి కాంపౌండ్ అయితే మనకి యాంటీ హైపర్టెన్సివ్, అంటే బీపీ అన్నాం కదా, దాని కంట్రోల్కి ఉపయోగపడుతుంటే అంటే సర్పెంటైన్ అనేటటువంటిది యాంటీ సైకోటిక్ ప్రాపర్టీస్, అంటే సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నటువంటి పర్సన్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు. అలాగే అజ్మెలసిన్ అనేటటువంటి కాంపౌండ్ మనకి సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించి, అంటే ఏంటి, మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో, మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది కదా, దాని కంటిన్యూటీని ఎంకరేజ్ చేసే విధంగా. అలాగే డిసర్పిడైన్ అనేటటువంటి కాంపౌండ్ కూడా ఉంటుంది ఇందులో. అది కూడా మనకి ట్రాన్స్క్విలరైజ్ అనేటటువంటి డిసీజ్ నుంచి, అంటే మొత్తానికైతే ఈ రావుల్పియా సర్పెంటైనా రూట్ అనేటటువంటిది మెంటల్ డిజార్డర్, అంటే మన నర్వస్ సిస్టము, బ్రెయిన్ అనేటటువంటిది ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉంచి ఓవర్గా, అంటే హైపర్ టెన్షన్ గురైనప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన స్టమక్కి సంబంధించి అప్సెట్ అయినప్పుడు దాన్ని కూడా ప్రివెంట్ చేసేటటువంటి మెడిసిన్స్ ప్రిపరేషన్ లోపల ఉపయోగిస్తున్నారన్నమాట. దిస్ ఈజ్ ద రావుల్పియా సర్పెంటైనా. మనకి ఇక్కడ అడిగినటువంటి వ్యూ ఏంటంటే ప్రతి ఒక్క మొక్కకి మనం నేర్చుకోవాల్సింది ఆర్గానోలెప్టిక్ క్యారెక్టర్స్. అంటే మనం ఏ ఆర్గాన్ గురించి మాట్లాడుతున్నామో ఆ ఆర్గాన్ యొక్క క్యారెక్టర్స్ చెప్పాలి, దాని యొక్క ఇంటర్నల్ అనాటమీని చెప్పాలి. నెక్స్ట్ వచ్చి యాక్టివ్ ప్రిన్సిపల్స్, ఏ విధంగా మనకు అందులో కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి దాని గురించి, అడల్ట్రెంట్స్ అంటే కల్తీ చేసే మొక్కలు, అంటే రావుల్పియా సర్పెంటైన్లో ఉన్న డ్రగ్ మిగిలిన వాటిలో అంటే స్ట్రక్చరల్గా మార్ఫలాజీగా చూడడానికి ఒకలాగే ఉంటాయి, కాకపోతే అందులో మనకి రిసర్పిన్ అనేటటువంటి కాంపౌండ్ ఉండదు. మన కార్క్ అనేటటువంటిది, ఆ కార్క్లోని ఎక్కువగా మనకు కావాల్సినటువంటి డ్రగ్ ఉంటుందన్నమాట, అది ఉండదన్నమాట. కార్క్ లేకపోవడం, రిసర్పిన్ అనేటువంటి కాంపౌండ్ లేకపోవడం, ఇవన్నీ కాకపోతే స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉంటాయి సెల్స్ అన్నీ కూడా, అందువల్ల దాన్ని ఉపయోగించి అడల్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే వాట్ ఈస్ ద యూజెస్, ఫార్మకలాజికల్ యూజెస్ ఏంటి, ఈ 5 పాయింట్లు ప్రతి ఒక్క మొక్క గురించి మనం డిస్కస్ చేయాలన్నమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఒక మొక్క ఇచ్చి ఇవన్నీ రాయమని అడగచ్చు, లేదా ఆర్గానోలెప్టిక్ క్యారెక్టర్స్, మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్ అని, లేదా యాక్టివ్ ప్రిన్సిపల్స్ అని, ఫార్మకలాజికల్ యూజెస్ అని, లేకపోతే అడల్ట్రేషన్కి సంబంధించి ఏ విధంగా అయినా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అంటే అడగడానికి చాయిస్ ఉందన్నమాట. దిస్ ఈజ్ ద రావుల్పియా సర్పెంటైనా సంబంధించినటువంటి ఆర్గానోలెప్టిక్ క్యారెక్టర్స్, మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అండ్
యాక్టివ్ ప్రిన్సిపల్స్, అడల్ట్ ట్రెండ్స్ అండ్ యూజెస్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.